నమస్తే ఊరగలు నైన్షల్ టీవీకి స్వాగతం. బీఆర్ఎస్ పార్టీపై మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు. పెంపుడు మనుషులను పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వాళ్ళు అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారంటూ తీవ్రంగా మండిపడ్డారు. ములుగు జిల్లా మండలంలోని ఎంఆర్ గార్డెన్స్లో ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల సన్నాహక సమావేశంలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజల పక్షాన పోరాడిన తీర్మాన మల్లన్నపై అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపిందని అన్నారు. 100 కోట్లు ఖర్చు పెట్టి అసెంబ్లీ ఎన్నికల్లో తనను ఎమ్మెల్యేగా గెలవకుండా చేయాలని ప్రయత్నం చేశారని తెలిపారు. ఇప్పుడు పట్టభద్రుల ఎన్నికల్లో తీర్మాన మల్లన్నపై కూడా అలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. ఆదివాసీ బిడ్డలను తనను మంత్రిగా చూసి కొంతమంది ఓర్వలేకపోతున్నారని మంత్రి సీతక్క అన్నారు. మొదటి విడతగా సన్నబియ్యానికి 500 రూపాయల బోనస్ ప్రోత్సాహంగా ప్రకటించామని, దొడ్డు బియ్యం కొనమని ఏ ఒక్క సందర్భంగా అనలేదని స్పష్టం చేశారు. పరిస్థితి అదే కాకుండా ఆ రోజు కూడా మల్లన్న మీద కేసు పెట్టి జైలుకి పంపిరు. అప్పుడు కూడా ఇవే కూతురు కూర్చిరు. నేను వాస్తవానికి ఇంటికి వెళ్ళిన నిజంగా ఈయన మీద ఇంత దుర్మార్గంగా చేస్తున్నారు. ధైర్యంగా భయపడకుండా ప్రతిదీ ఉన్నట్టుగా ప్రజల కోసం మాట్లాడుతుంటే మరి చర్చలో ఉంటే ఎప్పుడు రాకపోయిన వాళ్ళు, కానీ ఈ రోజు మరి నిశ్చయంగా మాట్లాడుతున్నారు. జైలు పంపిండ్రు. వాళ్ళ కుటుంబ పరిస్థితి కానీ వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ భార్య, వాళ్ళ తల్లి మరి వికలాంగురాలైనటువంటి కారణం ఈ రకంగా జైలు పంపిందని కూడా మాకు అర్థమైంది. ఈ రోజు మరి అదే కొన్ని వ్యక్తులను పెట్టుకొని లేదు ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా ఇవాళ నా గురించి కూడా మీకు తెలుసు. ఎలక్షన్ల ముందు మరి 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ఇక్కడ దేశం రాష్ట్రంలో అధికారంలో ఉంది. మరి గత 5 ఏళ్ళు మన ఎమ్మెల్యే ఉన్నాం. ఏ రోజు కూడా మరి వాళ్ళే అధికారంలో ఉన్నారు కదా, ఎక్కడన్నా ఒక తప్పన్నా మాట్లాడేలా చూపించరా అని అడుగుతున్నా. ఎన్నికలు ఎప్పుడైతే మొదలైనాయో ఆ రోజు నుంచి సేమ్ ఈ రోజు ఎక్కడైతే దుష్ప్రచారం చేస్తున్నారో ఆ ఎలక్షన్లకు ముందు రోజు రెండులో మేము చేసినామా లేదా సంగీసారా నేను అడుగుతున్నా. రకరకాలుగా ఎన్నికల ముందు ఇబ్బందులు పెట్టినటువంటి నాయకులు ఈ కేటీఆర్, కేసీఆర్ వాళ్ళ పార్టీ. ఈ రోజు మళ్ళీ ఒక బీసీ బిడ్డ, ఒక అట్టడు వర్గాల బిడ్డ, ఒక అన్ని వర్గాల యొక్క ప్రతినిధిగా తన గొంతు వినిపిస్తే ఈ రోజు ఆయనను కూడా మరి రకరకాలుగా మాట్లాడుతున్నారు. చేసే వాళ్ళను ఖచ్చితంగా ఇంతకుముందు అశోక్ ఎట్లయితే చెప్పిండో అది ఖచ్చితంగా మన కార్యకర్తలు కూడా మరి సమ్మక్క సారక్క జాతి బిడ్డలుగా ఫస్ట్ టైం ఒక మహిళకి అరే ఇంత పని చేసి ప్రజలలో ఉన్నా కూడా దుర్మార్గంగా ఈ యొక్క దురహంకారులు దుష్ప్రచారాలతోటి సంకల్ గుద్దుకుంటున్నారు. కాబట్టి ప్రజలు, కార్యకర్తలు అలాంటి వాటిని బీఆర్ఎస్ పార్టీపై విమర్శలు చేశారు మంత్రి జూపల్లి కృష్ణారావు. బీఆర్ఎస్ శవరాజకీయాలు చేస్తుందని ఫైర్ అయ్యారు. శ్రీధర్ రెడ్డి హత్యకు భూతగాదాలు, ఆర్థిక లావాదేవీలు కారణమని అన్నారు. వ్యక్తిగత కారణాలతో జరిగిన హత్యను తనకు పుయ్యాలని చూస్తున్నారని విమర్శించారు. తన ప్రతిష్టను దెబ్బతీసి తద్వారా బీఆర్ఎస్ మైలేజ్ పెంచుకోవాలని చూస్తున్నారని తెలిపారు. వాస్తవాలు తెలుసుకోకుండా ఛాన్స్ దొరికిందని బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని, ఇది సరికాదని అన్నారు మంత్రి. ఎన్నికల ఎఫెక్ట్ నుంచి బీఆర్ఎస్ ఇంకా కోలుకోలేదని విమర్శించారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, కేటీఆర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. తప్పుడు ఆరోపణలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని వెల్లడించారు. కేటీఆర్ అడ్డగోలుగా ఆరోపణలు చేయడం మానుకోవాలని సూచించారు. కేటీఆర్ మాట్లాడుతూ చెప్తా ఉన్నాము, మీరే వినండి ఏం మాట్లాడిండో. మరి ఇదే దాడుల సంస్కృతి కొనసాగితే మాకు కూడా ఉన్నాం. ఇది పూర్తి వివరాలు తెలియనియండి ఏం జరిగిందో అని చెప్తా ఉన్నాము. ఒకవేళ మరి ఇదే దాడుల సంస్కృతి అంటే మీరు విన్నారు
మళ్ళీ ఒకసారి వినిపిస్తూ కావాలంటే సాగితే మాకు కూడా ఉన్నాం. ఇది పూర్తి వివరాలు తెలియనియండి ఏం జరిగిందో అని చెప్తా ఉన్నాము. ఒకవేళ మరి ఇదే అంటే ఏం జరిగిందో తెలుసుకుందాం, పూర్తి వివరాలు తెలియనియండి అని ఆయనే అంటున్నాడు. మరి పూర్తి వివరాలు ఏం జరిగిందో తెలియకుండా జూపల్లి ప్రోద్బలం ఉంది, హస్త ఉందని ఆరోపణ చేస్తున్నట్టే మరి ఎంత నిజాయితీ ఉందో ఇక్కడనే అర్థమవుతా ఉంది. నేను చెప్పాల్సిన అవసరం లేదు. అంటే కేవలం రాజకీయంగా వాడుకోవడం కోసం. అయితే ఇక్కడ వాస్తవంగా ఈ శ్రీధర్ రెడ్డి అనే వ్యక్తి వ్యవసాయక కుటుంబం, రాజకీయాలు ఉన్నటువంటి వ్యక్తి కాదు. ఈ మధ్యకాలంలోనే ఆనాటి శాసనసభ్యునికి బంధువు కూడా. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి వీక్నెస్ అలవాటు ఉంటాయి. ఊరంతా కోడె కూస్తూ ఉంది. అంటే దురలవాట్లు నేను చెప్పడం కాదు. విచారణ అనేది కొనసాగుతుంది. ఎవరైనా ఎంతటి వారైనా దోషం శిక్షించాల్సిందే. ఆ కసితోటే 4 రోజుల క్రితం వాళ్ళ బాకా పత్రిక కేసీఆర్ మాటల్లో ఏమంటారు కదా, కేసీఆర్ మాటలు బాకా పత్రిక, కరపత్రిక పతాక శీర్షికన హెడ్లైన్స్, నిన్నటి లక్ష్మీపతి కూడా హెడ్లైన్స్లో వచ్చింది. కేటీఆర్ మాట్లాడుతూ గతంలో కూడా జరిగింది అన్నాడు. అంటూ ఆయన నిన్న మాట్లాడిన సందర్భంలోనే గంట్రావుపల్లికి సంబంధించి గతంలో జరిగింది అన్నాడు. గతంలో కూడా జరిగింది దానిపై ఇట్లే మాట్లాడారు. గతంలో జరిగింది అనే దానిపైన కూడా ఇట్లే మాట్లాడడం జరిగింది. హెడ్లైన్స్లో పాలమూరులో మరో రాజకీయ హత్య. అంటే గతంలో ఇట్లే మాట్లాడు గంట్రావుపల్లి. మీకు ఈ కాపీస్ మొత్తం కూడా చార్జ్షీట్ కాపీస్ మొత్తం ఇస్తాం. ఆ గతంలో ఆరోపణ గంట్రావుపల్లిలో కూడా జరిగింది, రాజకీయ హత్య జరిగిందని నా పైన అది ఆరోపణ చేసినారు. అది ఆల్రెడీ కేసు అయిపోయింది, వాళ్ళకి శిక్ష పడ్డది, వాళ్ళకి అన్నీ జరిగింది. దానికి సంబంధించిన ఇందులో స్పష్టంగా ఇందులో ఒక 2 లైన్లు చదివి వినిపిస్తాను. అతను చనిపోయాడు. అతను మా పార్టీ కార్యకర్త, గ్రామంలో నాయకుడు. అతన్ని పార్టీలోకి రమ్మని ఒత్తిడి చేసిండ్రు గతంలో. అతను పోలే. వర్కింగ్ ప్రెసిడెంట్, డిఫాక్టో సీఎం కేటీఆర్కి అవగాహన ఉండదా? అటువంటిది ఇటువంటి ఆరోపణలు చేసి పతాక శీర్షికలు హెడ్లైన్స్లో వార్తలు. అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ తాను చెప్పిన వినకుండా మునుగోడు ప్రజలు కాంగ్రెస్కి ఓటు వేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. మోసగాళ్లకు మాటలు నమ్మి మోసపోవద్దని, కాంగ్రెస్ కావాలా కరెంటు కావాలా ఆలోచించుకోమని అప్పుడే చెప్పానని కేటీఆర్ అన్నారు. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి 2 లక్షల రూపాయల రుణాలు తెచ్చుకోండి అని మాఫీ చేస్తానని చెప్పాడు. డిసెంబర్ 9న రుణమాఫీ ఏమైందని ప్రశ్నించారు. రైతులు, గీత కార్మికులు ఆలోచన చేయాలని కోరారు. చౌటుప్పల్ మండలం దామెరం గ్రామంలో బాలాజీ గార్డెన్స్లో మునుగోడు నియోజకవర్గ పట్టభద్రుల ఎన్నికల సన్నాహక సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఉప ఎన్నికలతో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమీ పోయేది లేదని, కానీ ప్రశ్నించే గొంతుకును మండలికి పంపాలని అన్నారు. కాంగ్రెస్ ఉచిత బస్ తప్ప ఏమీ చేయలేదని విమర్శించారు కేటీఆర్. 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేసిండు. ఆ 1 లక్ష రూపాయల రుణమాఫీ పొందిన రైతులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, అర్జెంటుగా మీరు బ్యాంకుకు వండి ఎంబడే 2 లక్షలు తెచ్చుకోండి. నేను వస్తున్నా డిసెంబర్ 9 నాడు మొదటి సంతకం నేను 2 లక్షల రుణమాఫీ మీద పెడతా, తక్షణమే మాఫ్ చేస్తా. అంటే ఇది అప్పటిదాకా లోన్ తీసుకున్న వాళ్ళ గురించి చెప్పలే ఆయన. తీసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే ఉరుకుండ్రి మీరు బ్యాంకు. డిసెంబర్ 8 దాకా తీసుకోండి, నేను 9 నాడు వస్తున్నా, రాగానే మాఫీ చేస్తా అని చెప్పింది. మరి డిసెంబర్ 9 పోయింది, జనవరి 9 పోయింది, ఫిబ్రవరి 9 పోయింది, మార్చి 9 పోయింది, ఏప్రిల్ పోయింది, మే పోయింది, ఇంకో 2 రోజులు అయితే జూన్ 9 వస్తుంది. మరి రుణమాఫీ విషయంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం 9 డిసెంబర్ నాడు మొదటి సంతకం అని చెప్పి, మొదటి రోజు అని చెప్పి కుదరగొట్టిన ప్రభుత్వం. ఇక్కడ ఉన్న రైతు బిడ్డలైన మా గ్రాడ్యుయేట్లని నేను అడుగుతా ఉన్నా, మాట నిలబెట్టుకున్నదా, దగా చేసిందా ఒక్కసారి ఆలోచించండి.
అందరు ఇక్కడ ఉన్న వాళ్ళు రైతు బిడ్డలని నేను అనుకుంటా ఉన్నా. ఒక్కసారి రైతు బిడ్డలందరూ చేయాలండి. రైతు కుటుంబాల నుంచి 99 కాదు 100% రైతు బిడ్డలే. మీరు ఆలోచన చేయండి. అదే మాదిరిగా రేవంత్ రెడ్డి గారు చెప్పినారు, అరిచేతిలో వైకుంఠం అనే మాట నేను ఉత్తగానే చెప్పలేదు. కేసీఆర్ 10,000 ఇస్తున్నాడు రైతు బంధు. భారతదేశంలో ఇవ్వలేదు ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి, నేనే మొదటి వాడిని చెప్తున్నాడు. నేను వస్తే 15,000 ఇస్తా అన్నాడు. కేసీఆర్ గారు రైతులకు మాత్రమే ఇస్తున్నాడు, భూ యజమానులకు మాత్రమే ఇస్తున్నాడు. నేను వస్తే కౌలు చేసుకునే రైతులకు కూడా ఇస్తా అన్నాడు. కేసీఆర్ గారు రైతులనే పట్టించుకుంటున్నాడు, నేను రైతు కూలీలను కూడా పట్టించుకుంటా, వాళ్ళకు కూడా నెలకు 1000 రూపాయలు ఇస్తా అన్నాడు. ఎన్నింటికి మించి నేను వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 500 రూపాయల బోనస్ క్వింటాల్కి ఇస్తా అని చెప్పడమే కాకుండా కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిండు. ఏమని? 2183 రూపాయలు ఎంఎస్పీ ఉన్నది, మా ప్రభుత్వం వస్తే ఆ 2183కు ఇంకొక 500 కలిపితే మీకు 2683 రూపాయలు వస్తుంది అని పెట్టిండు. ఇక్కడున్న మా రైతు బిడ్డలు నేను అడుగుతా ఉన్నా, 2183 ఎంఎస్పీ దొడ్డు వడ్లదా సన్న వడ్లదా? 2183 దొడ్డు వడ్లదా సన్న వడ్లదా? దొడ్డు వడ్లదే కదా, దొడ్డు బియ్యం పండించే వడ్లదే కదా. అప్పుడేమో మేనిఫెస్టోలో పెట్టిందేమో 2183, ఆ రేట్ ఏమో దొడ్డు వడ్లది. మరి నిన్న కేబినెట్ తర్వాత ప్రభుత్వ నిర్ణయం, పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్తున్నాడు ఏమని? మేము దొడ్డు వడ్లకి ఇయ్యం బోనసు, సన్న వడ్లకే ఇస్తామంటున్నాడు. నకిరేకల్లో ఇక్కడ కూర్చున్న మీరు రైతు బిడ్డలు, మీరు ఆలోచన చేయాలి. గ్యారంటీలు మొదటి రోజే సంతకం, ఇవన్నీ ఆయన చెప్పినే. బోనస్ కూడా 100 రోజులు ఇస్తా అన్నాడు, రుణమాఫీ మొదటి రోజు చేస్తా అన్నాడు, రైతు భరోసా అన్నాడు. ఒక్క మాట. జిల్లా బైన్స మండలంలోని మిర్జాపూర్ గ్రామం వద్ద వెళ్తున్న లారీ శుక్రవారం బోల్తా పడింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కుంటల PACS సెంటర్లో రైతుల వద్ద కొనుగోలు చేసిన జొన్నలను లారీలో కుబీర్ మండలంకి పల్సి గ్రామంలో ప్రభుత్వ గోదాంకు తరలిస్తున్నారు. ఈ క్రమంలో మిర్జాపూర్ వద్ద గేదెలను తప్పించుకోబోయి అదుపు తప్పి బోల్తా పడినట్లుగా తెలిపారు. డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డారు. ప్రశాంతంగా ప్రారంభమైన పాలిసెట్ ప్రవేశ పరీక్ష ప్రభుత్వ ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలలో ప్రవేశానికి శుక్రవారం నిర్వహించిన పాలిసెట్ ప్రవేశ పరీక్ష ఉదయం 11 గంటలకు ప్రశాంతంగా ప్రారంభమైంది. నిర్మల్ జిల్లా కేంద్రంలోని మొత్తం 5 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. నిమిషం నిబంధన అమల్లో ఉండడంతో గంట ముందే విద్యార్థులు పరీక్షా కేంద్రానికి చేరుకున్నారు. వారిని క్షుణ్ణంగా తనిఖీ చేసి లోనికి అనుమతించారు. పరీక్షా కేంద్రం వద్ద పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు.
ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సౌకర్యాలు కల్పించాలని గత ప్రభుత్వం మాదిరిగా విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేయకుండా కొత్త ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సౌకర్యాలు కల్పించాలని టీయూటీఎఫ్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు మురళీ మనోహర్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో శుక్రవారం సమావేశం నిర్వహించారు. మూతబడిన పాఠశాలలో తెరిపించాలని, అన్ని పాఠశాలలో కనీస సౌకర్యాలు కల్పించాలని, అమ్మ ఆదర్శ పాఠశాల మన ఊరు మనబడి పనులు వేగవంతం చేయాలని అన్నారు. ప్రభుత్వం దృష్టి సారించాలని చెప్పి కోరుతా ఉన్నాను. ముఖ్యంగా ఆగిపోయినటువంటి బదిలీలు పదోన్నతుల షెడ్యూల్ని కూడా ఎన్నికల కూడా కాసుకుని ఆపకుండా ఎన్నికల కమిషన్ యొక్క అనుమతి తీసుకొని ప్రక్రియను విడుదల చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ముఖ్యంగా మరి ఈ యొక్క ప్రమోషన్ల విషయంలో ఇటు లేకుండానే ప్రమోషన్ కల్పించే విధంగా ప్రభుత్వము చొరవ తీసుకొని మరి వెంటనే ప్రమోషన్ షెడ్యూల్ విడుదల చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. అట్లాగే మరి పెండింగ్లో ఉన్నటువంటి ఆర్థిక నిధులు ఏవైతే ఉన్నాయో పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలన్నీ సిపిఎఫ్ పార్ట్మెంట్ అయితేనేమి, సిపిఎఫ్ లోన్ అయితేనేమి, అట్లాగే టీఎస్జీలు కూడా మరి పూర్తిగా మరి కాలపరిమితి ముగిసిన తర్వాత కూడా డబ్బులు రావడం లేదు. వాటి బకాయిలు కూడా వెంటనే విడుదల చేయాలని చెప్పి, అట్లాగే పిఆర్సీ బకాయిలు కూడా కొందరికి రావడం కొందరికి రాకపోవడం అనేది కూడా శోచనీయము. మరి యొక్క పిఆర్సీ బకాయిలు కూడా అందరి ఉపాధ్యాయుల ఉద్యోగులకు కూడా పూర్తిగా చెల్లించే విధంగా కూడా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. నిర్మల్ జిల్లా యొక్క పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో మా రాష్ట్ర కార్యవర్గము అధికార పార్టీ అభ్యర్థి అయినటువంటి తీన్మార్ మల్లన్న గారికి మద్దతు ఇస్తామని చెప్పి తీర్మానం చేయడం జరిగింది. ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల అభ్యర్థి అయినటువంటి తీన్మార్ మల్లన్న గారికి మరి సంపూర్ణమైనటువంటి మద్దతు ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి ఏది ఏమైనప్పటికీ కూడా ఈ విధంగా మరి దృష్టి సారించాలని చెప్పి కోరుతూ ఒక విద్యారంగ అభివృద్ధికి ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేయాలని కూడా తీర్మానించలేనిది. ముఖ్యంగా మూతపడ్డటువంటి పాఠశాలను తెరిపిస్తామనడం ప్రభుత్వం యొక్క నిర్ణయం చాలా హర్షణీయం. టీయూటీఎఫ్ స్వాగతిస్తూ ఉంది. కేవలం తెరవడమే కాకుండా పాఠశాలలు ప్రారంభించే లోపల విద్యావాళ్ళ నియామకాన్ని ఆ పాఠశాలలో తప్పకుండా నియమించాలి. నడుస్తున్నటువంటి అమ్మ ఆదర్శ పాఠశాల ఏఏపీసీ కమిటీలో భాగంగా అక్కడ జరిగినటువంటి పనులను త్వరితగతిన పూర్తి చేసి పాఠశాల ప్రారంభం అయ్యే లోపల అంత విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, పాఠశాలకు అన్ని సౌకర్యాలు మెరుగుపరిచే విధంగా తొందరగా పూర్తి చేయాలని టీయూటీఎఫ్ కోరుతా ఉంది. అదే పెండింగ్ బిల్లుల విషయం లోపల నిర్మల్ జిల్లా వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో సరాసరిగా 3.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని అధికారులు శుక్రవారం ఉదయం తెలిపారు. అత్యధికంగా లోకేశ్వరం మండలంలోని 15.4 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది. నిర్మల్ రూరల్ 7.2, బైంసా 6.6, కుంతల 5.2, నిర్మల్ 4.8, ముతోల్, లక్ష్మణ చంద 4.2, నర్సాపూర్ 3.6 వర్షపాతం నమోదు. కడెం ప్రాజెక్టులకు జూన్ 12 లోపు అన్ని మరమ్మతులు పూర్తి చేస్తామని ఇరిగేషన్ శాఖ అధికారులు తెలిపారు. శుక్రవారం కడెం శివార్లో ఉన్న కడెం ప్రాజెక్టును నిర్మల్ కలెక్టర్ ఆశీష్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆ ప్రాజెక్టు గేట్లు, ప్రాజెక్టు జరుగుతున్న మరమ్మత్తు వివరాలు ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు. వ్యవసాయ సీజన్ను దృష్టిలో పెట్టుకొని జూన్ 12 లోపు అన్ని మరమ్మతులు పూర్తి చేస్తామని అన్నారు. Alignment also completed. Rubber water, now we have removed the old rubber water. This time now we are fixing the new
అనేది పోతే ఇట్ విల్ కమ్ బై సండేస్. దిస్ వన్ ఆల్సో తెలంగాణ రాజధాని విషయంలో కాంగ్రెస్ బీజేపీలు కుట్ర చేస్తున్నాయని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. నిన్న మొన్నటి వరకు లోక్సభ ఎన్నికలు బిజీగా ఉన్న నేతలు తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికలపై దృష్టి పెట్టారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న హరీష్ రావు కాంగ్రెస్ బీజేపీపై మండిపడ్డారు. తెలంగాణ రాజధాని హైదరాబాద్ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్పై కాంగ్రెస్ బీజేపీలు కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. మరో 10 ఏళ్లుగా హైదరాబాద్ను కామన్ క్యాపిటల్ చేసే కుట్ర జరుగుతుందని తెలిపారు. గతంలో 10 ఏళ్ల కామన్ క్యాపిటల్ అంటేనే కేసీఆర్ వ్యతిరేకించారని గుర్తు చేశారు. ఇప్పుడు తిరిగి మరోసారి అలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. హైదరాబాద్ ఒక కామన్ క్యాపిటల్ కాదు, తెలంగాణ క్యాపిటల్ అని హరీష్ రావు అన్నారు. కాంగ్రెస్ బీజేపీలకు అధికారం ముఖ్యమని, కానీ తెలంగాణతో కేసీఆర్ది పేగుబంధమని ఆయన స్పష్టం చేశారు. మూడవ హామీ అవ్వా తాతలకు 4000 పెన్షన్ పెట్టారు, నమ్మిచ్చారు. నమ్మి గెలిచిన తర్వాత ఇవాళ చేతులు ఎత్తింది కాంగ్రెస్ పార్టీ. ఏం చెప్పారు? 6 5 అయినాయట. ₹1 ఫీజు లేకుండా మీరు దరఖాస్తులు పెట్టచ్చు అన్నారు. ఒక్కటన్నా అమలైందా? ఇంట్లో రానటువంటి పరిస్థితి ఉన్నది. ఉపాధ్యాయుల మీద లాఠీ చార్జ్ చేస్తా ఉన్నారు. ప్రారంభమైంది, భవిష్యత్తులో దొడ్డువడ్లకు ఇస్తాము అంటాడు. ఇంకో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటుండు, మేము దొడ్డువడ్లకు ఇయ్యమని ఆడ చెప్పినాము అంటుండు. మరి దొడ్డువడ్లకు ఇయ్యమని చెప్పలేదంటే వడ్లకు బోనస్ ఇస్తామని చెప్పచ్చు కదా. సన్నాలకే ఇస్తామంటే దొడ్డువడ్లకు ఎగబెట్టినట్టా కాదా? అసలు తెలంగాణలో పండేదే 90% దొడ్డు రకం వడ్లే వండుతాయి. మీరు వడ్లకు బోనస్ ఇస్తామని ఎలక్షన్లో చెప్పిండ్రు, ఇప్పుడేమో సన్నాలకు మాత్రమే బోనస్ ఇస్తామంటున్నారు. అంటే ఇది రైతుల్ని మోసం చేయడం. మీరు జాయింట్ క్యాపిటల్ పెట్టారు, ఇప్పుడు మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేసిండ్రు. ఇంకా 10 ఏళ్ళు జాయింట్ క్యాపిటల్ పెట్టాలనా? అప్పుడే కేసీఆర్ ఒప్పుకోలే. 10 ఏళ్ళు ఏందండి, కావాలంటే 5 ఏళ్ళు పెట్టుకోండి అన్నారు. కానీ ఇదే కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ళు ఆంధ్రాకు తెలంగాణకు జాయింట్ క్యాపిటల్గా హైదరాబాద్ను పెట్టారు. మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేసిండ్రు, ఇంకా 10 ఏళ్ళు పెంచాలనా? మన హైదరాబాద్ మనకు దక్కాలంటే, హైదరాబాద్ మీద పూర్తి హక్కులు మనకు రావాలంటే ప్రశ్నించే గొంతు రాకేష్ని గెలిపియండి, పెంచకుండా మేం కొట్లాడతాం. ఎందుకంటే పోయినసారి 7 మండలాలు ఇచ్చింది వీళ్ళే, ఇప్పుడు మళ్ళా 10 ఏళ్ళు ఇచ్చేటువంటి కుట్రలు జరుగుతూ ఉన్నాయి. అందువల్ల మనం ఆలోచించాలి, జాగ్రత్త పడాలి. మన హైదరాబాద్ మనకే దక్కాలి. హైదరాబాద్ జాయింట్ క్యాపిటల్ కాదు, ఇది తెలంగాణ క్యాపిటల్ అని చెప్పాలి. అంటే మీరందరూ కూడా బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలి. బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళకు రాజకీయం, కానీ కేసీఆర్ది తెలంగాణతో పేగుబంధం, బీఆర్ఎస్ పార్టీది పేగుబంధం. పోరాటాలు చేసి చావు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చిండు కేసీఆర్. అందుకే తెలంగాణ హక్కుల కోసం, తెలంగాణ ప్రయోజనాల కోసం నిజాయితీగా పోరాడే ఒకే ఒక్క పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఎంతమంది మెంబర్స్ ఉన్నారు? ప్రతి క్లాస్కి ముగ్గురు ఉంటారు. అదే మీరు ఎన్ని క్లాసెస్ ఉంటాయి? 5 into 3 15 మెంబర్స్ ఉంటారు కదా కమిటీలో. ప్రతి తరగతి నుంచి 3 మెంబర్స్ ఉంటారు. డైరీ ఉందా? యాక్చువల్లీ ఇది 3 feet డెప్త్ లో ఉండేది మేడం. ఇక్కడ మొత్తం గ్రావెల్ ఫిల్లింగ్ చేసేసి ఇక్కడ డోర్ పెట్టేసి వెరీ చెత్త పరిస్థితి. ఎన్ని క్లాస్? 70,000 డిస్ట్రక్షన్ టార్గెట్ వచ్చింది. రూమ్ లీకేజ్ పైన బెడ్ రూమ్ లీకేజ్ కామన్ మెజర్మెంట్స్ ఉంటాయి కదా, అవి కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఫస్ట్ సెకండ్ ఫ్రాక్స్ అని ఒకటి సైజ్ ఉంటుంది. ఒకటే. థర్డ్ టు ఫిఫ్త్ స్కర్ట్స్ మేడం. అవి స్కర్ట్స్ కూడా ఒకటి సైజ్. 6th to 7th. ఇది స్టాండర్డ్ సైజ్ నుంచా? మరి మీరు మెజర్మెంట్ ఎందుకు తీసుకున్నారు? ఏ క్లాస్? మీరు 20 అంటే 10 పేజెస్. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఓరుగల్లు 9 నేషనల్ టీవీ.